భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గర కారులో పేలుడు సంభవించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్కింగ్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 5 కార్లు పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర గేట్ నంబర్ 1 దగ్గర ఈ భారీ పేలుడు సంభవించింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. జంట పేలుళ్లంటూ కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. మరి ముఖ్యంగా లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ అంటూ ఉంటాం. రెడ్ ఫోర్ట్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. కారులో భారీ పేలుడు సంభవించడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ క్రమంలోని అక్కడ దాదాపుగా జంట పేలుడు సంభవించాయంటూ కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి. పేలుడైతే సంభవించింది. కారులో నుంచి బీభత్సంగా మంటలు ఎగసి పడుతున్న సందర్భం ఉంది. పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది అనేది అక్కడ వినిపిస్తున్నారు. అలాగే మీరు చూడొచ్చు పూర్తిగా ప్రాంతాన్ని పొగ ఆవరించేస్తుంది. ఇది పేలుడుగానే ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 6:45 ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర పార్కింగ్ లో ఉన్న కారులో పేలుడు సంభవించింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోనీ ఇదేమైనా ఎండాకాలమేమో, మరి ముఖ్యంగా ఈ వేడికి సంబంధించి కావచ్చు, ఆ నేపథ్యంలో పేలుడు సంభవించింది అనుకోవడానికి. కానీ కాదు, ఇది ఉగ్రవాదులకు సంబంధించి, ఇది ఉగ్ర చర్య కానీ దీన్ని మాట్లాడుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్న సందర్భం. ఇద్దరు ఉగ్రవాదులు డాక్టర్ గా చెప్పుకుంటున్న ఆదిల్తో పాటు అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇటు యూపీలో కనుక ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఇంకొక ఉగ్రవాదికి సంబంధించి డీటెయిల్స్ ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు ఢిల్లీలో పేలుడు సంభవించింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలోని లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. దాదాపుగా జంట పేలుడు అంటూ జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి. కానీ పేలుడు మాత్రం ధృవీకరిస్తున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం లాల్ కిలా దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ఢిల్లీ ఎర్రకోట ఒక్కసారిగా పెళ్ళుమందరే చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఆ శబ్దంతో అందరూ షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఇది వీకెండ్ ముగించుకొని వెరీ ఫస్ట్ డే అంటూ ఉంటారు మండేకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో సాయంత్రం అయితే చాలు లాల్ కిలాకి చేరుకుంటుంటారు. ఇంట్రెస్టింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. ఓ మై గాడ్, లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్ నంబర్ 1 దగ్గర పార్కింగ్ చేస్తూ ఉన్న కారులో పేలుడు సంభవించిన పరిస్థితి. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారులో ఇటు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. జంట పేలుడుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఉగ్రవాద చర్యనా? ప్రస్తుతం దీనికి సంబంధించి అఫీషియల్ గా ధృవీకరణ రావాల్సింది. అయితే ఉగ్ర కోణంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది ఢిల్లీ పోలీసులు. అలాగే అక్కడ ఎర్రకోట దగ్గర ఉన్న సిబ్బంది కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ ఎవరిని కూడా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక వెంటనే రిపోర్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారులో పేలుడు సంభవించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా ఇటు సమ్మర్ అయితే కనుక పోన్లే వేడి కారణంగా, ఎందుకంటే ఢిల్లీలో వేసవిలో ఇటువంటి ఘటనలు అంటే కారు మరి ముఖ్యంగా అగ్గి రావడాలు, నిప్పు రాజుకోవడాలు ఇటువంటివి చూస్తూ ఉంటాం. బస్సులు దగ్ధమైపోయే పరిస్థితి చూస్తూ ఉంటాం. కానీ చలికాలం ఈ నేపథ్యంలో అక్కడ ఘటన ఒక్కసారిగా అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. ఇది ఉగ్రకుట్రేనా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో ఆకరణలో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర బలగాలు. అక్కడికి చేరుకుంటున్నాయి. అలాగే ATS అక్కడికి చేరుకుంటోంది. దాంతోపాటు ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేస్తోంది. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సాధారణంగా ఈ టైంలో ఢిల్లీ సంబంధించి లక్ష్మీనగర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల నుంచి లక్ష్మీనగర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాలు ఏవైనా కూడా పూర్తిగా రద్దీగా ఉంటాయి, కిక్కిరిసిపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో లేటెస్ట్ డెవలప్మెంట్ అందుతున్న సందర్భం. ఇప్పటికే ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఘటన జరిగిన ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది లైవ్ విజువల్స్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించినటువంటి వాతావరణం ఉంది అనేది కొద్ది గంటల క్రితం ఇటు ఏటీఎస్ ఈరోజు ఇటు ఉత్తరప్రదేశ్కి చేరుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రారంభం. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేస్తున్న అనుకున్న తరుణంలో ముగ్గురిని అరెస్ట్ చేసింది గుజరాత్ ఏటీఎస్. ఒకరు హైదరాబాద్ డాక్టర్ కాగా ఇద్దరు యూపీ వాసులుగా గుర్తించిన సందర్భం. ఆయుధాలు రసాయనాలను స్వాధీనం చేసుకుంది. పలు నగరాలు ఉగ్రవాదులు కుట్రకు పన్నారు, ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్లో రెక్కి నిర్వహించారని చెప్పి దాదాపుగా 360 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది అంటూ కూడా మాట్లాడుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలోని ఇటు ISIS ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిందా, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ వెనకాల ఉందా? దీని వెనకాల ఉన్నది ఎవరు? మరీ ముఖ్యంగా లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించి, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం, భారత సైన్యం. ఈ నేపథ్యంలో భారత్పై దాడికి పాల్పడితే కనుక పాకిస్తాన్ యాదరఖులు ఒకవేళ ఇదే కనుక పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్ర అయితే కనుక పాకిస్తాన్ పీచ మనచాల్సిందే. పాకిస్తాన్కి ఇక రోజులు దగ్గర పడినట్టు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది? ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి ముఖ్యంగా హోంశాఖ. సరిగా అగ్నిమాపక సిబ్బందికి 6:50 ఇటు లాల్ కిల్లా దగ్గర నుంచి కూడా వారికి సమాచారం రావడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఆ కార్ పేలుడు ధాటికి సంబంధించినటువంటి శబ్దంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలందరూ కూడా ఆ భయంతో అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలపై కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా ఘటనా స్థలం కూడా చేరుకున్నారు. అక్కడ ఏ విధంగా బ్లాస్ట్ జరిగింది, ఇది టెర్రర్ అటాక్ లేక ఏదైనా అక్కడ ఉన్నటువంటి కార్లో ఉన్నటువంటి సిలిండర్ CNG బ్లాస్ట్ జరిగింది అనే విషయాల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ఇటు 7 ఫైర్ ఇంజన్ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దాంతో పాటు ఢిల్లీ పోలీసులతో పాటు స్పెషల్ పోలీసు ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. మంటలు అనుకున్నటువంటి మిగతా కార్లను కూడా పూర్తి స్థాయిలో వారు మంటల్ని ఆర్పేందుకు కూడా ప్రయత్నం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సరిగా ఏదైతే లాల్ కిల్లా, అంటే ఎప్పుడైనా కానీ లాల్ కిల్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. సరిగా లాల్ కిల్లా గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ స్థలాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున శబ్దం రావడం, అక్కడ వెంటనే స్థానికులందరూ అప్రమత్తం కావడం, వెంటనే కొంతమంది ఆ ఫైర్ ని ఆపేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా కార్ నుంచి ఈ బ్లాస్ట్ రావడము, వెంటనే ఆ కార్ సంబంధించినటువంటి పార్ట్స్ కూడా ఎగిరి ఇతర ప్రాంతాలలో పడడంతో ఒక్కసారిగా వారందరూ భయభ్రాంతులు కూడా గురైనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో పాటు ఇటు కొంతమంది భద్రతా బలగాలు కూడా ఇటు లాల్ కిల్లా ప్రాంతం కూడా చేరుకున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ అంతటా కూడా హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. సచిన్, రైట్, ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి. నవీన్, అప్డేట్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాం. లాల్ కిల్లా దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొన్న నేపథ్యం. ఢిల్లీ దగ్గర ప్రస్తుతం మరి ముఖ్యంగా చాంద్నీ చౌక్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ చాంద్నీ చౌక్ కి సంబంధించి గేట్ నెంబర్ 1 అంటే ఇది మనకి ఇక్కడికి వస్తుంది. రెడ్ ఫోర్ట్ కి సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి గందరగోళ వాతావరణం అక్కడ నెలకొందని చెప్పి ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకుంటారు. ప్రభుత్వం అక్కడ ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. అక్కడ ఉన్న ఆ స్టాల్స్ ని కావచ్చు, ప్రజలను కావచ్చు, అక్కడి నుంచి ఖాళీ చేస్తోంది. ఎవరు ఘటనా ప్రదేశానికి చేరుకోవద్దంటూ ప్రస్తుతం అక్కడ ఆర్డర్స్ ని పాస్ చేస్తున్న పరిస్థితి. ఢిల్లీలో హై అలర్ట్ నెలకొంది. దయచేసి ఎవరైనా అక్కడ ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఉంటే కనుక ఈ ఘటనను చూస్తూ ఉంటే, ఈ స్టోరీని చూస్తూ ఉంటే కనుక దయచేసి వెంటనే ఇళ్లకు ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఉగ్రముఖలు ఒకవేళ దాడికి పాల్పడిన సందర్భం అయితే కనుక వరుస పేలుళ్లకు ఒకవేళ ఉపక్రమించే పరిస్థితి ఉంటే కనుక తగిన మూల్యం చెల్లించుకుంటుంది పాకిస్తాన్. దీని వెనకాల ఉంటే కనుక రిమెంబర్, याद रख लो हिस्ट्री में पाकिस्तान की जगह नहीं रहेगी. यदि पाकिस्तान की हाथ इसमें रहेगा तो पाकिस्तान हिस्ट्री में नहीं रहेगी. देख लो, ఒకవేళ పాకిస్తాన్ హస్తం కనుక దీని వెనకాల ఉంటే, ఉగ్రవాదుల హస్తం కనుక దీని వెనకాల ఉంటే ఇక్కడ ఊరుకునేదే ప్రసక్తి ఉండదు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి RTV సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. అక్కడ పరిస్థితిని కంట్రోల్లో తీసుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు జరుపుతున్న పరిస్థితి.
అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దాంతో పాటు ఢిల్లీ బాంబ్ స్క్వాడ్, ఇన్ఫాక్ట్ హోంశాఖ అలర్ట్ అయ్యి బాంబ్ స్క్వాడ్ అక్కడికి పంపించింది. డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు ఇటు లక్నోలో, హైదరాబాద్ కూడా అలర్ట్ అయిన సందర్భం. దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ఇటు హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని చెప్పి ప్రభుత్వం దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన సందర్భం. అలర్ట్ ఓకే. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ పరిస్థితిని అనుమతి తీసుకొచ్చేందుకు అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు దేశ రాజధాని ఢిల్లీ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఐ రిక్వెస్ట్ ఒకసారి విజువల్ స్క్రిప్ట్ చేసే ప్రయత్నం చేయండి. మంటలకు సంబంధించి కాస్త మనకి యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో. ఓకే, ఒకసారి మా ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సచిన్, అంటే అంటుకున్నటువంటి కార్లలో మంటలు కూడా ఆరిపోయింది కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి 8 ఫైర్ ఇంజన్లు కూడా ఈ ప్రాంతం కూడా చేరుకున్నాయి. మిగతా దాదాపు 10 ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కొద్దిసేపు క్రితమే డాగ్ స్క్వాడ్స్ తో పాటు బాంబ్ స్క్వాడ్స్ కూడా చేరుకున్నారు. ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే లాల్ కిలా చుట్టుపక్కల ప్రాంతాల అంతా కూడా హైలైట్ కూడా ప్రకటించారు. ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో షాప్స్ అన్ని కూడా బంద్ చేయాలని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు కూడా వారికి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ బ్లాస్ట్ ఉగ్రకోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజే ఉదయమే కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి అనుమానం ఉండడంతో వాటిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వారు లేదా ఏ విధంగా బ్లాస్ట్ జరిగిందనే అంశాలపై కూడా ఢిల్లీ పోలీసు కూడా పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దాదాపు మొదటిగా ఒక్కొక్క కారులో బ్లాస్ట్ జరిగింది. దాని తర్వాత ఆ బ్లాస్ట్ జరగడంతో పార్క్ చేసినటువంటి దాదాపు 10 నుంచి 15 కార్లు పూర్తి స్థాయిలో కూడా వారు అగ్నికి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే ఢిల్లీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కేవలం ఢిల్లీ కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి విఐపి ప్లేసెస్ కావచ్చు, అంటే ఒకవైపు అక్షరధామ్ కావచ్చు, ఇండియా గేట్, ఇటు రాష్ట్రపతి భవన్ సమీపంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ బ్లాస్ట్ ఏ విధంగా జరిగిందనే కోణాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవైపు ఢిల్లీ పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు ఇంకా అదనపు ఫోర్స్ కూడా ప్రస్తుతానికి ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కొంతవైపు అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్స్ దీనికి సంబంధించినటువంటి బ్లాస్ట్ ఏ విధంగా కొనసాగిందనే విధంగా కూడా బాంబ్ స్క్వాడ్స్ తో పాటు డాగ్ స్క్వాడ్స్ కూడా కూపిలాగేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సచిన్, రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. కారు మంటలు కక్కుతున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మీరు చూస్తూ ఉంటే ఇది కాస్త ఉగ్రకోణమైన అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భం. ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. దేశం ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. ఈ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర భారీ పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో స్పాట్లోని ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది. పేలుడు ధాటికి 5 కార్లు ధ్వంసం అయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ టీం అక్కడికి చేరుకుంది. మరి ముఖ్యంగా కారులో ఈ మంటల నేపథ్యంలో ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించారు. ఇన్ఫాక్ట్ రాష్ట్ర రాజధాని వ్యాప్తంగా, ఢిల్లీ వ్యాప్తంగా లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ బ్లాస్ట్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 7 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు 7 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్న నేపథ్యం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నవీన్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎటువంటి హై అలర్ట్ నెలకొంది ఇప్పుడు? అంటే బ్లాస్ట్ జరగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఈ బ్లాస్ట్ ఒకసారిగా పెద్ద ఎత్తున శబ్దం కూడా వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది లాల్ కిల్లాకి వారందరూ కూడా టూరిస్టులు చూడడానికి వస్తారు. అక్కడ ఒక్కసారిగా టూరిస్టులు అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లాల్ కిలా గేట్ నెంబర్ 1, అంటే అక్కడ ఉన్నటువంటి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసినటువంటి ఆ కార్లలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈ శబ్దం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఏదైతే కార్ పార్కింగ్ గేట్ నెంబర్ 1 ఏదైతే లాల్ కిలా సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఈ యొక్క శబ్దం రావడము, ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసి పడడం, అక్కడనే వెంటనే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కార్లకు కూడా ఈ మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున ఈ మంటలు కూడా చెలరేగినటువంటి పరిణామాలు కనిపిస్తుంది. కాబట్టి ఫైర్ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులతో పాటు ఇంకా అదనపు కేంద్ర బలగాలు కూడా లాల్ కిలా కూడా చేరుకుంటారు. మనకు వచ్చినప్పట్లోనే
ఇటు ముఖ్యమైనటువంటి నేతలు కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా ఇటు లాల్ కిలా ప్రాంతం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. కాబట్టి ఒకవైపు డాగ్ స్క్వాడ్స్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ కూడా చేస్తున్నారు. ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలతో కావచ్చు, దాంతో పాటు ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి పేలుడు సంబంధించినటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ సిఎన్జి అంటే ఢిల్లీలో ఎక్కువ శాతం కార్లన్నీ కూడా సిఎన్జి తోటి నడుస్తాయి కాబట్టి ఏదైనా ఆ సిఎన్జి లీక్ తోటి ఈ బ్లాస్ట్ జరిగిందా, కార్ పేలిందా అనే విధంగా కూడా ఒకవైపు పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. కాబట్టి ఢిల్లీ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు, ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఇన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి ఢిల్లీ ఒక్కసారిగా ఈ కార్ బ్లాస్ట్ కావడం ఏంటిది, దాంతో పాటు ఈ రోజు ఉదయమే ఉగ్రవాదులు కూడా కొంతమందిని అదుపులో కూడా ఇటు కొంతమంది గుజరాత్ ఏటీఎస్ సంబంధించినటువంటి పోలీసులు కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఈ బ్లాస్ట్ కి ఏమైనా ప్రమేయం ఉందా, లేదా వారికి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఎవరైనా ఇక్కడ ఉన్నారైనా అనే కోణంలో కూడా ఢిల్లీ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ టీమ్స్ కూడా వారు పూర్తి స్థాయిలో కూడా సోదాలతో కూడా చేపడుతున్నటువంటి ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం మాత్రం ఢిల్లీ ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళాలి, ఎందుకంటే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అందరూ కూడా గమనించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు కొద్దిసేపు క్రితమే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ లో కూడా సిఐఎస్ఎఫ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. వెళ్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు పూర్తి స్థాయిలో వారిని తనిఖీలు చేసిన తర్వాతనే మెట్రోలో అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా కానీ సాధారణంగా మెట్రో స్టేషన్ లో కూడా తనిఖీలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బ్లాస్ట్ తర్వాత ఈ తనిఖీలు అనేది మరింత ఇది చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరిని కూడా శూన్యంగా తనిఖీలు చేసిన తర్వాతనే మెట్రో లోపలికి కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి తెలుపున్నాయి. కాబట్టి ఢిల్లీతో పాటు అనేక ప్రాంతాలు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో కూడా పోలీసులు హై అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చేటువంటి ప్యాసింజర్ ని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే వారిని లోపల కూడా అనుమతించాలని చెప్పేసి కూడా ఇటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది, ఎలా కొనసాగింది, ఎన్ని గంటలకు బ్లాస్ట్ జరిగింది, సరిగా ఆ అగ్నిమాపక సిబ్బందికి ఏ సమయంలో సమాచారం అందింది, ఎవరి నుంచి సమాచారం అందింది అనే అంశాలు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఆ సమాచారం కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మంటల్ని ఆర్పేందుకు ఢిల్లీ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఇంకా అదనపు కూడా అక్కడ చేరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ మంటల్ని ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మొదటిగా ఒక కారు బ్లాస్ట్ జరిగింది. దాని తర్వాత ఆ బ్లాస్ట్ జరగడంతో పార్క్ చేసినటువంటి కార్లను కూడా పూర్తి స్థాయిలో మంటలు కూడా అంటుకున్నాయి. ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తున్నాయి. 4గురికి గాయాలయ్యాయి. వెంటనే ఉటౌటిన వారందరూ కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి లాల్ కిల్లా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా వారిని తరలిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మొత్తానికి ఈ బ్లాస్ట్ జరగడంతో పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. కేవలం ఢిల్లీ అని కాకుండా ఇతర దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సిటీస్ లో ఉన్నటువంటి ఆ ముఖ్య ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎవరు కూడా భయపడకూడదు. ఖచ్చితంగా ఏ విధంగా బ్లాస్ట్ జరిగింది దీనికి పూర్తి స్థాయిలో కూడా కూపిలాగుతామని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ లాల్ కిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈ శబ్దం రావడము, ఒక్కసారిగా అక్కడ షాపింగ్ చేస్తున్నటువంటి టూరిస్టులు కావచ్చు, అక్కడ లాల్ కిల్లా చూసేందుకు వచ్చేటువంటి ఆ టూరిస్టులు కావచ్చు, ఒక్కసారిగా వారు అవాకయ్యారు. అసలు ఈ బ్లాస్ట్ శబ్దం వినడంతో ఒక్కసారిగా అందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఆ పరిగెత్తున్నటువంటి సమయంలో ఒకరిపై ఒకరు పడిపోవడము, అందులో కొంతమందికి గాయాలన్నట్టు కూడా తెలుస్తున్నాయి. వారిని కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపు క్రితమే ఇటు హోంశాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో రివ్యూ కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి మొత్తానికైతే ఢిల్లీలో జరిగినటువంటి ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఢిల్లీ ప్రజలతో పాటు ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీలో ఎటువంటి తీవ్రత ఉంది అనేది మీరు చూడొచ్చు. పూర్తిగా అగ్నికి ఆహుతైపోతున్న పరిస్థితి. ఇది నిజంగా ప్రమాదమా? ఇది నిజంగా ప్రమాదం కింద చూడాలా? విజువల్స్ చూడొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఇది ప్రమాదంగానే భావించాలా? ఇది ఉగ్రవాద కుట్రన? ప్రస్తుతం ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఢిల్లీలోని కరెక్ట్ గా 6:45 ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడికి సంబంధించిన కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ని ప్రకటించారు. మంటల్లో కాలి బూడిదైపోతున్న వాహనాన్ని మీరు చూస్తున్నారు. దాంతో పాటు చుట్టుపక్కల 5 వాహనాలు దగ్ధమైపోతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికీ ఒకరు మరణించారు, ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అలర్ట్
అలర్ట్ అయింది. పేలుడు ప్రాంతంలో భీతవాహ దృశ్యాలు ఉన్నాయి. చెల్లా చెదురుగా వాహనాలు పడి ఉన్నాయి. కొంతమందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి కొంతమంది అక్కడ ఎగిరిపడిన సందర్భం ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. జనాలంతా కూడా అక్కడికి చేరుకుని గుమ్ముకూడిన పరిస్థితి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది మీకు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. ఒక్కసారిగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటన, ఢిల్లీలో జరిగిన పేలుడు, ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా కాలి బూడిదైపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. 1, 2, 3 దాదాపుగా 10ల సంఖ్యలో అక్కడ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ కావచ్చు, లేకపోతే ఢిల్లీ పోలీసులు కావచ్చు, ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరుగుతోంది. దృశ్యాలు మీరు చూస్తున్నారు. నిజంగా హృదయ విదారక దృశ్యాలు అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటే ఈ ఘటనకు సంబంధించి another back to back breaking news వస్తుంది. Here it is on the screens of RTV. Another big breaking news. ఢిల్లీలో హై అలర్ట్ నెలకొన్న సందర్భం మీరు చూస్తున్నారు. ఢిల్లీలో హై అలర్ట్ నెలకొంది. హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరి ముఖ్యంగా ఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్ చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్స్ ఇన్ఫాక్ట్ ఇక్కడికి ఎన్ఎస్జీ అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు ఎన్ఎస్జీ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది అక్కడికి చేరుకునే పరిస్థితిని ప్రస్తుతం పరిశీలించబోతోంది. ఉగ్రవాదులు ఎవరైనా ఈ కుట్రకు పాల్పడ్డారా, ప్రస్తుతం దొరికారా, నా కొడకల్లాల గుర్తు పెట్టుకుని పాకిస్తాన్ కనుక దీని వెనకాల మీ హస్తం ఉందని తెలిస్తే కనుక భారత్ మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశమే లేదు. బహుశా నా మాట కాస్త దాటచ్చు, కానీ వీళ్ళు కనుక ఉన్నారని తెలిస్తే ఈసారి విడిచిపెట్టడానికి లేదు. పాకిస్తాన్కి సంబంధించి తగిన బుద్ధి చెప్పాల్సిన రోజు వస్తుంది అనుకున్న అతిశక్తి లేదు. బట్ ఇంకా వెయిటింగ్ ఫర్ దట్. మీ పాత్ర ఉందని తెలియాలి, ఆ రోజు మీకు ఉంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అంత తీవ్రతతో ఘటన జరగడానికి ఇక్కడ కేవలం ఇదొక ప్రమాదం కింద చూడాలి. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కాస్త సమంజసంగా అర్థవంతంగా ఉన్న కామెంట్స్ని చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఘటన వెనకాల కారణం ఏమై ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు ప్రస్తుతం ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు. మా ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి అలర్ట్ నెలకొంది, మరి ముఖ్యంగా ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతోంది ప్రస్తుతం ప్రభుత్వం అక్కడ? నవీన్. సచిన్, బ్లాస్ట్ జరిగిన తర్వాత ఢిల్లీ అంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే హోంశాఖ కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీ అంతా హై అలర్ట్ గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు కొద్దిసేపటి క్రితమే ఎన్ఎస్జీ టీమ్స్ కూడా ఇటు లాల్ కిలా ప్రాంతం కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే జరిగినటువంటి బ్లాస్ట్ టెర్రర్ సంబంధించినటువంటి లింక్స్ ఏమైనా ఉన్నాయనే విధంగా కూడా కోణాల్లో పోలీసులు కూడా దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సిఐఎస్ఎఫ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్స్ కూడా కొద్దిసేపటి క్రితమే రంగంలో కూడా దింపారు. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ తో పాటు ఇటు ప్రధాని మోడీ ఉంటున్నటువంటి ఆ నివాసంతో పాటు ఇండియా గేట్ సమీపంలో ఉన్నటువంటి ముఖ్య ప్రాంతాల్లో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అదనపు బలగాలు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి లాల్ కిలా ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు వందలాది మంది పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులతో పాటు భద్రతా బలగాలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ బ్లాస్ట్ తో మాత్రం ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒకరు మృతి చెందారు. దాదాపు 8 కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు 10 నుంచి 18 మంది వరకు కూడా గాయాలైనట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇంకా అఫీషియల్ గా కొంత ఢిల్లీ పోలీసు నుంచి కూడా కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. సచిన్, చూస్తున్నారు విజువల్స్. ప్రస్తుతం అక్కడ భీతవాహ పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా అడుగు పెడుతూ ఉంటే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎంత బీభత్సంగా ఉంది అనేది, ఎంత భీతవాహంగా ఉందనేది మీరు చూడొచ్చు. పూర్తిగా కాలి బూడిదవుతున్న ప్రాంతం అదంతా కూడా. అక్కడికి ఢిల్లీ పోలీసులు చేరుకొని అక్కడ సహాయక చర్యను వేగవంతం చేశారు. వెంటనే అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. దృశ్యాలు మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ కాలి బూడిదైపోతుంది. ఒక్క కారు కాదు, ఏకంగా జంట పేలుడుగా కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. జంట పేలుళ్లు సంభవించాయనేది జాతీయ మీడియా కథనాలు చెప్తున్నమాట. ఈ దృశ్యాలు మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది అనేది పూర్తిగా
పూర్తిగా భీతవాపరిస్తే అక్కడ వాళ్ళందరినీ పంపించేస్తున్న సందర్భం. ఎర్రకోట అనగానే సాధారణంగా ఈవినింగ్ టైంలో సందర్గా ఉంటుంది. దాంతోపాటు కొంతమంది అక్కడికి చేరుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి కొంతమంది డ్యూటీస్ చాందిని చౌక్ సంబంధించి నుంచి చేంజ్ ఓవర్ అయ్యే వాళ్ళు ఉంటుంటారు. ఆ మెట్రో స్టేషన్ నుంచి చేంజ్ ఓవర్ అయ్యే వాళ్ళు ఉంటుంటారు. మరి కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది రిటర్న్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ టైంలో కరెక్ట్గా 6:45 ప్రాంతంలో పేలుడు సంభవించడం కోసం 6:45 పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా అందరూ ఉలికిపడిన పరిస్థితి ఉంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది ఢిల్లీలో? నిజంగానే దేశంలో దరిద్రులంతా మళ్ళీ సేమ్ ఉగ్రబాట పడతా ఉన్నటువంటి పరిస్థితి. పహల్గాం ఘటన మర్చిపోక ముందుకే హైదరాబాద్ కి సంబంధించినటువంటి వ్యక్తి నిన్ననే గుజరాత్ లో పట్టుబడ్డాడు. భారీ కెమికల్ అటాక్ చేయడానికి ఐసిస్ స్థానికులతో కలిసి నిన్న చేస్తున్నటువంటి ప్రయోగం అడ్డుకున్నారు గుజరాత్ పోలీసులు, ఏటీఎస్ పోలీసులు. దాంట్లో మన హైదరాబాద్ రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి మొయినుద్దీన్ అనేటువంటి ఒక ఉగ్రవాదిని పట్టుకుంటే అది పోను ఈ రోజు డైరెక్ట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే ఒక పెద్ద ఎత్తున ఒక ఉగ్రముఖను వారి గుట్టును రట్టు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 2900 కిలోల పేలుడు సామాగ్రి అంటే ఎంత పెద్ద ఉగ్రదాడి చేయడానికి సిద్ధమవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంత ప్రపంచం అంతా ఒకవైపు పోతా ఉంటే వీళ్ళు వెనక్కు వెళ్తా ఉన్నారు. ప్రపంచ నాశనం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉగ్రమూలాలతోటి, ఉగ్ర మెంటాలిటీతోటి. అదే బ్రెయిన్ వాష్, సామాజిక కార్యకలాపాలతోటి, తర్వాత మతపరమైనటువంటి కార్యకలాపాల కోసం అని చెప్పేసి ఫండ్స్ రైజ్ చేయడము, ఆ ఫండ్స్ ని ఈ రకంగా ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించి ఎక్కడ పడితే అక్కడ బాంబ్ బ్లాస్టులు చేయాలి, పెద్ద ఎత్తున